అందరికీ నమస్కారం. రామా ఎంటర్టైన్మెంట్స్కి స్వాగతం. ఈ వీడియోలో మనం గృహమునకు దిక్కులు విదిక్కులు వాస్తు ప్రకారం వాటి యొక్క శక్తులు వీటి గురించి తెలుసుకుందాం. ఇవి దిక్కులు విదిక్కుల్లో అత్యంత శక్తులు, అన్ని రకాల శక్తులు ఇక్కడి నుంచే వస్తాయి. అందువల్ల ఇది మన గృహము, ఇల్లు కట్టుకున్నాం, చుట్టూత ఖాళీ స్థలం అనేది ప్రహరీ కట్టుకున్నాం, ఇట్లా ఉందనుకోండి. ఇది తూర్పు ఫేసింగ్, రోడ్ ఇటు ఉంటే తూర్పు ఫేసింగ్ అంటారు, ఇటు ఉంటే పడమర ఫేసింగ్ అంటారు, ఇటు ఉంటే ఉత్తరం ఫేసింగ్ అంటారు, ఇటు ఉంటే దక్షిణం ఫేసింగ్. సపోజ్ తూర్పు ఫేసింగ్ ఉంది అనుకుందాం, ఇల్లు ఇక్కడ రోడ్డు ఉంది అనుకుందాం. ఇప్పుడు ఈ ఇంట్లో మనము ఈ దిక్కులు విదిక్కుల గురించి తెలుసుకుందాం. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈ 4 దిక్కులు అంటారు. ఈశాన్యం అంటే నార్త్ ఈస్ట్ కార్నర్, ఆగ్నేయం సౌత్ ఈస్ట్ కార్నర్, నైరుతి సౌత్ వెస్ట్ కార్నర్, వాయువ్యం నార్త్ వెస్ట్ కార్నర్. ఈ 4 విదిక్కులు అంటారు. ఏంటి? ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువు. ఈ 4 దిక్కులు 4 విదిక్కులు కలిపి మొత్తం ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. వీటిని 8 లక్ష్ములు అంటారు, అష్ట దిక్కులు అంటారు. అష్ట దిక్కులు, అష్ట దిక్పాలకుల్లాగా వీళ్ళు పనిచేస్తుంటారు. ఈ శక్తులన్నీ మీకు ఎనర్జీ లాగా రూపంలో వస్తుంటాయి, ప్రతిదీ శక్తి రూపంలో వస్తూ ఉంటాయి. అది ఫస్ట్ ఏంటంటే మనకు ఇక్కడి నుంచి మనం పోదాం. మొదటగా ఈశాన్యం, ఇనిషియేషన్ పవర్, ఆదిలక్ష్మి శక్తి, ఫస్ట్ శక్తి. అది ఇనిషియేషన్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏ పని మొదలు పెట్టాలన్నా ఈ పవర్ ఉంటేనే మొదలు పెట్టగలరు, లేకపోతే ఆ పని అసలు మొదలు పెట్టలేరు, చేయాలనిపించదు, పోస్ట్పోన్మెంట్ చేస్తుంటారు, సోమర్తనం ఎక్కువగా ఉంటుంది, వాయిదా వేస్తుంటారు, రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను అని. అందువల్ల ఇనిషియేషన్ పవర్ ఉంటేనే చేయగలరు. ఇది ఉంది అన్నట్టయితే, అంటే ఇటు తూర్పు హద్దు మీద ఇల్లు వేయకుండా, ఇటు ఇల్లు వేయకుండా, ఇక్కడ ఏం సెప్టిక్ ట్యాంకులు కట్టకుండా, ఏ దోషం లేకుండా చేసుకున్నట్టయితే ఇనిషియేషన్ పవర్ ఉంటుంది. ఇది ఉందనుకోండి, వెల్ బిగిన్ ఇస్ హాఫ్ డన్. కరెక్ట్గా మనం మంచి రోజు మొదలు పెట్టామంటే సగం పని ఫాస్ట్గా అయిపోయినట్టే అనుకుంటాం ఆ వర్క్. అది నానుడి ఉంది అది. అందువల్ల ఇక్కడ ఇనిషియేషన్ పవర్ని పొందాలి. ఈశాన్యంలో దోషపూరితమైన పనులు చేయకూడదు. అది తర్వాత ఏంటి? తూర్పు, ఈ దిక్కుకి ఏంది? సంతాన లక్ష్మి అంటే ఏంది? నెక్స్ట్ జనరేషన్ అంటే వంశాభివృద్ధి ఇక్కడి నుంచే వస్తుంది. అందువల్ల ఇక్కడ తూర్పు భాగంలో వాకిలి ఎదురుగా గేట్ ఉంటాం, వాకిలి ఎదురుగా ఎలాంటి గుంతలు కానీ, ఇవి సెప్టిక్ ట్యాంకులు కానీ, సంపులు కానీ, తర్వాత చెట్లు కానీ, దిమ్మెలు కానీ ఏవి ఉండకూడదు. ఈ వాకిలి ఎదురు ఇట్లాంటివి ఉన్నట్టయితే దోషపూరితమై వాళ్ళకి సంతానహీనంగా ఉండేదానికి ఇవి తోడ్పడుతుంది. అందువల్ల సంతాన లక్ష్మి నుంచి మంచి బ్లెస్సింగ్స్ రావాలన్నట్టయితే మీరు ఈ తూర్పు భాగంలో ఇక్కడి నుంచి ఈ పొడవుని 9 భాగాలు చేసి చివరి 2 భాగాలు చేస్తే ఈశాన్యం అంటారు, ఇటు 2 భాగాలు ఏంది ఆగ్నేయం అంటారు, మధ్యలో ఉండే 5 భాగాలు తూర్పు. ఈ తూర్పులో మనం ఎలాంటి లోపం చేయకుండా ఉన్నట్టయితే అప్పుడు సంతాన లక్ష్మి మీకు బ్లెస్సింగ్స్ ఇస్తుంది. దానివల్ల మీరు వంశాభివృద్ధి ఉంటుంది, మంచి సంతానం ఉండి మీకు ప్రయోజకులు అవుతారు. అది తర్వాత ఆగ్నేయం, ఇది విదిక్కు. ఇక్కడే మనకు కరేజ్, ధైర్యలక్ష్మి నుంచి మనకు ధైర్యం అనేది వస్తుంది. అందువల్ల ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఈ ధైర్యలక్ష్మి కనుక లేకపోయినట్టయితే, వాళ్ళ కరేజ్ కనుక లేకపోయినట్టయితే ఏ పని చేయలేరు, ధైర్యంగా చేయలేరు. చేస్తారు కానీ ధైర్యంగా చేయలేరు. ఇప్పుడు కొత్తగా ఒక ఇంజనీర్ ఉద్యోగంలో చేస్తాడు, బిల్డింగ్ కడతాడు, స్లాబ్ డిజైన్ చేస్తాడు, బీమ్ డిజైన్ చేస్తాడు, అన్నీ చేస్తాడు, కాలం డిజైన్ చేస్తాడు. ఆ సెంటరింగ్ తీసిన తర్వాత పడుతుందా ఉంటుందా అనేది భయపడుతుంటాడు అనమాట. ధైర్యం అనేది ఉండదు, కరేజ్ అనేది ఉండదు. అది ఎప్పుడు వస్తుందంటే సబ్జెక్ట్ పూర్తిగా తెలిసినప్పుడే వస్తుంది. అలానే ఒక డాక్టర్ కూడా ఉంటాడు. డాక్టర్ ఏం చేస్తాడు? కొత్తగా ఆపరేషన్ చేయబోతుంటాడు, చేతులు వణుకుతుంటాయి, ఆయన సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా, ఇది ఇంకా డేంజర్ అనమాట. ఇది కట్టెలోపు పడితే అక్కడే పెద్ద డేంజర్ ఉంటుంది. ఇక్కడ మనిషి ప్రాణంతో చెలగాటైంది డాక్టర్. ఇవన్నీ కూడా స్పెషలైజ్డ్ వృత్తులు కాబట్టి ఈ వృత్తుల్లో పనిచేసే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా సబ్జెక్ట్ పూర్తిగా తెలుసుకొని చేయాలి. డాక్టర్ కూడా వాళ్ళ లైఫ్ అండ్
డెత్ సమస్య అనమాట అతనికి. ఆ ఒక్క కేసు ఫెయిల్ అయిందంటే ఆ ఊర్లో ఇంకా డాక్టర్ దగ్గరికి ఎవరు పోరు. ఒక్క ఇంజనీర్ బిల్డింగ్ పడిందంటే ఇంకా ఇంజనీర్ దగ్గరికి ఎవరు పోరు. అది అందువల్ల ఈ ధైర్యలక్ష్మి శక్తిగా ఉన్నట్టయితే వాళ్ళకి సబ్జెక్ట్ పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకొని ధైర్యంగా మీరు స్లాబ్ ఇస్తారు, హ్యాపీగా ఉంటారు, మైండ్ కూడా ఫ్రీగా ఉంటుంది. డాక్టర్ కూడా మీకు ఎవరికైనా ఎక్సలెంట్గా చేశాడనే పేరు కూడా తెచ్చుకుంటారు. ఈ ధైర్యలక్ష్మి సహాయం ఉండాలి. ఎక్కడ ధైర్యలక్ష్మి ఉంటుందో, ధైర్యం ఉంటుందో అక్కడే దేవతలంతా కూడా ఉంటారు. మనిషిలో కూడా 6 గుణాలు ఉండాలి, షట్ గుణాలు అంటారు. వాటినన్నింటినీ ఒక శ్లోక రూపంలో చెబుతాం, మీకు తెలుసుకో. ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమ షడైతే యత్ర తిష్టంతి తత్ర దేవో హి తిష్టతి. ఉత్సాహము, సాహసము, ధైర్యము, బుద్ధి, శక్తి, పరాక్రమ, ఈ 6 గుణాలు, షట్ గుణాలు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గరే దేవతలు అందరూ ఉంటారు. అందులో ఈ ధైర్యలక్ష్మి కూడా ఒకటే అనమాట. అందులో ఈ ధైర్యం అనేది ఉంటేనే మీకు ఈ దేవతలందరూ అక్కడనే ఉంటారు. ఇక్కడ మనం ఉంది సంతాన లక్ష్మి కావాలంటే ఎవరు ఉండాలి? ఇంటికి యజమాని ఉండాలి, ఇల్లాలు ఉండాలి. ఇల్లాలు ఉన్నట్టయితేనే, ఇల్లాలు బాగుంటేనే మీకు సంతానం అనేది ఉంటుంది, వంశాభివృద్ధి అని ఉంటుంది. ఇల్లాలు లేకపోతే ఇంక వంశమే ఉండదు. అందుకే ఇంటిని చూసి ఇల్లాలని చూడు అంటారు. నెక్స్ట్ తర్వాత చూసినట్టు ఇది దక్షిణం. ఈ దక్షిణము మీకు గజలక్ష్మి మైటీ పవర్, ఫిజికల్ పవర్ ఇస్తుంది అనమాట. ఇక్కడ ఏదైనా వీధి పోట్లు కానీ, ఇక్కడ ఏదైనా డబ్బులు ఉండటం కానీ, ఇక్కడ దక్షిణం నుంచి కట్టడాలు, బయట నుంచి కట్టడాలు కానీ, లోపల నుంచి కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నట్టయితే వీళ్ళకి మైటీ పవర్ ఉన్నది. ఫిజికల్గా బాడీ గ్రోత్లో తేడాలు ఉంటాయి, అబ్నార్మాలిటీస్ ఉంటాయి, సన్నగా పడిపోవటం, లేదు విపరీతమైన లావు పెరగటం, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. అందువల్ల ఈ మైటీ పవర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? దక్షిణ భాగం నుంచి వస్తుంది. గజలక్ష్మి దగ్గర నుంచి మీకు మంచి ఫిజిక్ వచ్చేటట్టుగా మీకు చేస్తుంది. ఈ ఫిజిక్ బాగుంటేనే మీరు ఎక్కడికైనా పోగలరు. కైలాస మానసరోవరం పోవాలనుకుంటారు, ఈ ఫిజిక్ బాగలేని వాళ్ళు మధ్యలోనే వెనక్కి తిరిగి వస్తారు పోలేక. అట్లని ఏదైనా సాధించాలంటే సాధించలేని పరిస్థితి. అందుకే ఆరోగ్యమే కదా మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యం ఉంటేనే మిగతా, లేకపోతే ఏం పనికిరాదు. పెద్ద పెద్ద డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఏం చేయలేరు. నడవలేకపోతే ఏం చేస్తాడు? తిన్నది అరగకపోతే ఏం చేస్తాడు? ఏం చేయలేడు. అందువల్ల ఎంత డబ్బు ఉన్నా అవి పనిచేయవు అక్కడ. అందుకని ఏమంటారు కొంతమంది బాగా సంపాదించిన వాళ్ళు, ఇఫ్ యూ మేక్ మీ టు వాక్ ఆన్ ది ఫ్లోర్ ఐ విల్ సరెండర్ ఆల్ మై ఫ్లీట్ ఆఫ్ కార్స్ అంటే డాక్టర్ని పట్టుకోరు ఒక ఆయన. అంటే ఏంది? నన్ను భూమి మీద నిల్చోబెట్టేటట్టు చేయండి, నా డాక్టర్లు, నా కార్లు అన్నీ మీకు ఇచ్చేస్తానంటాడు. చూడండి ఏ స్థితి. అంటే ఈ మైటీ పవర్ లేదనమాట వాళ్ళకి. అది మైటీ పవర్ ఉన్నోళ్ళే ఏదైనా సాధించగలుగుతారు. అది ఫిజికల్ నీ బాడీ సహకరిస్తే నేను ఏదైనా పని చేయడానికి, ఏదైనా వ్యాపారం చేయాలన్నా, ఏదైనా పని చేయాలన్నా, ఏదైనా ఉద్యోగం చేయాలన్నా, వేరే ఊరు పోయి పని చేయాలన్నా, ఏం చేయాలన్నా ఈ మైటీ పవర్ ఇంపార్టెంట్. ఇకపోతే విజయలక్ష్మి నైరుతి సౌత్ వెస్ట్ కార్నర్ అంటారు. ఇక్కడే సక్సెస్ అంతా కూడా దీని మీదే ఉంటుంది. ఒక విజయం సాధించాలన్నట్టయితే, ఒక ఉద్యోగం సాధించాలన్నా, ఒక వ్యాపారంలో అభివృద్ధి చెందాలన్నా, ఒక ఎలక్షన్లో గెలవాలన్నా, ఏం కావాలన్నా ఇక్కడ సక్సెస్ రేట్ ఉండాలి. ఇక్కడ ఈ విజయలక్ష్మి అనుగ్రహం ఉండాలి. ఎప్పుడు ఉంటుంది? నైరుతిలో మీకు ఏ లోపం లేకుండా చేయాలి. ఇక్కడ మీద అంటే నైరుతి మీద ఆగ్నేయంలో ఎత్తుగా కట్టడం, ఇక్కడ కట్టడం ఎక్కువ కట్టడం, ఇక్కడ ట్యాంక్ పెట్టడం, వీటి మీద ఇక్కడ ఎత్తు బరువులు పెట్టడం, ఇలాంటివన్నీ చేసినట్టయితే మీకు ఈ విజయలక్ష్మి యొక్క అనుగ్రహం పోతుంది. అది ఇక్కడ ఏదైనా సెప్టిక్ ట్యాంక్ పోవటం, ఇలాంటివన్నీ చేసినట్టయితే మీకు సక్సెస్ రానే రాదు. సక్సెస్ రావాలంటే ఏం చేయాలి? నైరుతిలో ఎలాంటి దోషాలు లేకుండా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. ఇకపోయినట్టయితే పడమర భాగం, పడమర వెస్ట్, దీనికి ఎవరు అధిపతి? వరలక్ష్మి. వరలక్ష్మి అంటే మీరు బ్లెస్సింగ్స్ తీసుకోవాలి, వరాలు తీసుకుంటున్నారు. ఎవరి దగ్గర తీసుకోవాలి?
మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అన్నారు. అంటే ఫస్ట్ మాతృదేవో భవ, తల్లి దగ్గర నుంచి నమస్కారం చేసుకొని ఏ పని దగ్గరికి వెళ్ళినా అక్కడ పని సక్సెస్ అవుతుంది, 100% సక్సెస్ అవుతుంది. అందరి మీద ఫస్ట్ ఎవరు? తల్లి. తల్లి తర్వాతనే ఎవరైనా దీవెనలు ఇవ్వాలన్నట్టే. తర్వాత తండ్రి, తర్వాత గురువు. ఒక లైట్ ఇస్తాడు మీకు, పోటుకొని పోండ్రా అని. గురువు చెప్పింది వినాలి, వింటేనే నీకు అక్కడ మంచి బ్లెస్సింగ్స్ వచ్చి నువ్వు ఏ పని సాధించగలుగుతావు. బావిలో దూకంటే దూకాలి గురువు, అంతే. దానికి నాకు ఈత రాదు ఇవన్నీ చెప్పకూడదు. గురువుకి తెలియదని బావిలో దూకమన్నాడు, నీకు ఈత రాదనే సంగతి. గురువు ఎట్లా కూడా బయట వేస్తాడు నిన్ను. నువ్వు అసలు గురువు మాట వింటున్నావా లేదనేది తెలియాలి ఆయనకి. తెలిసినట్టయితే నిన్ను ఏ విధంగా బయటికి లాగాలనే సంగతి అతను తెలుసుకుంటాడు. నీకు ఈత వచ్చా రాదనేది కూడా ఆయనకి తెలుసు. నువ్వు అసలు ఏ విధంగా ఆయన గౌరవిస్తున్నావు అనే దాన్ని టెస్ట్ చేసేదానికి చెప్తాడు. నీకు పోయి ఎగిరి దూకావంటే ఆయనే దూకి నేను బయటికి లాక్కొస్తాడు. తర్వాత వాళ్యం. వాళ్యంలో ఏదైనా దోషం ఉందనుకోండి, ధాన్యలక్ష్మి, గ్రైన్ పవర్. మీ ఇంటికి ధాన్యాలు, అన్ని రకాల ధాన్యాలు, సిరిధాన్యాలు అన్ని మీ ఇంటికి రావాలన్నట్టయితే, మీ ఇంట్లో ఉండాలన్నట్టయితే ఎప్పుడు కూడా ఇక్కడ లోపం లేకుండా చూసుకోవాలి. ఏంటది? వాయు భాగంలో. అంటే నార్త్ వెస్ట్, ఇది నార్త్ ఇది వెస్ట్, ఈ కార్నర్ని నార్త్ వెస్ట్ కార్నర్ వాయువ్యం అంటారు. ఈ వాయువ్యంలో లోపం లేకపోయినట్టయితే మీకు ధాన్యాలకి లోటు ఉండదు. మీరు బయట నుంచి తెచ్చుకోవడమే కాకుండా మీ అంతటి మీరు అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కొని కూడా ధాన్యాన్ని పండించగల శక్తి వస్తుంది, అందులో సందేహమే లేదు. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ అన్నట్టు ఉత్తరం, నార్త్, ధనలక్ష్మి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంది? ధనలక్ష్మి, క్యాష్. ధనం మూలం మిదం జగత్ అంటారు. ధనం మూలం మిదం జగత్. నీ జగత్తులో ఏది కావాలన్నా నీకు ధనంతో కూడుకొని ఉంటుంది. ఈ ధనం లేనివాడు దేనికి పనికిరాడు, డబ్బు లేనివాడు డబ్బుకి పనికిరాడు అనేది నానుడి. అందువల్ల ధనం అనేది ధర్మంతో సంపాదించిన ధనంతో మీరు ఏం చేయాలి, ఏం చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఈ ధనం మీ దగ్గర నిలబడాలన్నా, మీరు ఏమన్నా చేయాలన్నా, దానికి సంబంధించిన డబ్బు ఉండాలన్నా ఇక్కడ ఉత్తర భాగంలో ఏ లోపాలు లేకుండా కట్టుకోవాలి. ఉత్తరం హద్దు మీద వేసి కట్టడం కానీ, ఉత్తరంలో ఇంకేదైనా కుక్కలు షెడ్ వేయడం కానీ, వాచ్మెన్ షెడ్ వేయడం కానీ, బాత్రూములు ఉత్తరం గోడ మీద వేసి కట్టడం కానీ, ప్రహరీ మీద వేసి కట్టడం కానీ, ఇలాంటి దోషాలు ఉన్నట్టయితే ఆ ఇంట్లో ధనం నిలవదు, సంపాదించినా నిలబడదు. అది ధనం ఉండాలి, ధనలక్ష్మి యొక్క బ్లెస్సింగ్స్ ఉండాలి ఎప్పుడు మీకు. ఈ క్యాష్ మీ ఇంట్లో ఉన్నట్టయితే మీరు ఏదైనా చేసుకోవచ్చు. వాట్ ఎవర్ ద డిజైర్ దట్ యూ హ్యావ్ యూ కెన్ సాల్వ్ ఇట్. ఏమైనా సాధించవచ్చు. అది డిజైర్స్ ఏముంటాయి మనిషికి? ఇల్లు ఉండాలని, కారు ఉండాలని, లేదు 2 వీలర్ ఉండాలని, ఇట్లా ఏవేవో కోరికలు ఉంటాయి. కోరికలన్నీ తీర్చుకొని ఈ ధనం ఉన్నట్టయితే అన్నీ కూడా తీరుతాయి. అది అందువల్ల ఇట్లా హౌస్లో అన్నీ కనుక మీరు ఇది ఉన్నట్టయితే మీకు అన్నీ కూడా తీరేదానికి ఆస్కారం ఉంటుంది. అది ఈ వాస్తు వాళ్ళని సంప్రదించినట్టయితే మీకు ఏంటి లాభం అన్నట్టయితే, వాస్తు నిపుణులు ఈ 8 శక్తులు మీలో వచ్చేటట్టుగా చేసి మీరు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో తొలగేటట్టుగా, మీరే కాకుండా మీ వంశాభివృద్ధి కూడా, మీ వంశం కూడా బాగా గ్రోత్ అయ్యేలాగా వాళ్ళ ఆ పవర్స్ అన్ని మీకు వచ్చేటట్టు ప్లాన్ గీసి ఇస్తారు. ఖాళీ జాగాలు ఎంత వదలాలి, దేనికి వదలాలి, ఇవన్నీ మీకు ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయలేరు. వాళ్ళు ప్లాన్ మీద గీసి ఇస్తారు. ప్రతిదీ మీరు వాళ్ళు చెప్పినట్టు ఫాలో కండి. మీకు ఆటోమేటిక్గా మీకు 8 పవర్స్ వచ్చినట్లయితే యు ఆర్ ది సుప్రీం, సూపర్. మీకు హ్యాపీగా ఉండొచ్చు. ఆ ఇంట్లో ఉన్న రోజులు గృహమే కదా స్వర్గసీమం అన్నారు. స్వర్గం అంటే ఇంటికి పోవాలని తపన ఉండాలి ఎప్పుడు. మీకు ఇంట్లోనే హాయిగా ఉంది, హ్యాపీగా ఉంది అనిపించాలి. ఇల్లే కదా నరకం అనుకోకూడదు. ఇంటికి పోకూడదు ఆయన, ఇంటికి పోతే తగులాడతారు. ఇప్పుడు ఇంటికి పోతే ఏడిపిస్తున్నారు, ఇంటికి పోతే ఇది ఏమంటున్నారు, అదే నరకం చూపిస్తున్నారు నాకు అనుకోకూడదు. అలా అనుకుంటే ఆ ఇంట్లో ఉండలేవు.
మీరు ఇంట్లో హ్యాపీగా ఎప్పుడైతే ఉంటారో అదే స్వర్గం. ఇంకెక్కడో లేదు స్వర్గం, ఇక్కడే ఉంది. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు ఈ గృహానికి సంబంధించిన దోషాలు లేకుండా చూసుకొని ఈ 8 పవర్స్ దిక్కులు, 4 దిక్కులు, 4 దిక్కుల యొక్క శక్తులను మీరు పొంది వాస్తు ప్రకారం మీరు అష్టైశ్వర్యాలతో మీరు మీ వంశాభివృద్ధులు అందరూ హాయిగా ఆనందంగా ఉండాలన్నదే మా ఆకాంక్ష. ఇక్కడ మర్చిపోవద్దు, ఈ పవర్స్ ఎలా వస్తాయి వాస్తు వాళ్ళని సంప్రదించి తెలుసుకోండి. వాళ్ళు ఈ డబ్బు రావాలి, ఈ ధనం రావాలి, ఏం చేస్తారు వాళ్ళు? ఇక్కడి నుంచి ఇక్కడికి ఆయం కడతారు. ఆయంలో తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం, అంశ, దిక్పతి, ఆయం, ఆయుర్దాయం, ధనం, రుణం. ఇట్లా ఈ ధనం ఎక్కువ రుణం తక్కువ ఉందనుకో మీకు ధనం, లక్ష్మి యొక్క బ్లెస్సింగ్స్, క్యాష్ ఎప్పుడు మీ ఇంట్లో ఉంటుంది. రోజు రోజుకి పెరుగుతుందే కానీ తగ్గదు. అది ఇవన్నీ కట్టించుకొని మీరు ఆ ప్లాన్ గీయించుకున్నట్టయితే మీకు అన్ని వాళ్ళు చెబుతారు ఎన్ని సంవత్సరాలు ఈ ఇంట్లో ఈ ఇల్లు ఉంటుంది, ఈ సైజుని బట్టి మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ఆయుర్దాయం అంతా కూడా ఫిక్స్ అయిపోతుంది. దాన్ని బట్టి మీకు డబ్బులు రావడం పోవడం అనేది కూడా జరుగుతుంది ఈ సైజులను బట్టి. అందువల్ల ఇల్లు కట్టే ముందే కానీ సంప్రదించినట్టయితే మీకు ఎక్కువ లాభం చేకూరుస్తుంది. కట్టిన తర్వాత కూడా ఈ పవర్స్ని తీసుకొస్తారు. ఏమైనా తేడాలు ఉంటే చెప్తారు, సరి చేసుకొని మీరు ఇవన్నీ కూడా పొందేదానికి ఆస్కారం ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలను ప్రతి పాయింట్ గమనించి మీ ఇంట్లో ఏమేమి దోషాలు ఉన్నాయి, మీకు ఏ శక్తి మీకు ఫెయిల్ అయింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఏదైనా సందేహాలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి, మీ సందేహానికి పరిష్కారం చూపుతాం. థ్యాంక్ యూ అనంట. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫర్ ఇమీడియట్ నోటిఫికేషన్స్.